మీ పిల్లల్ని డెంటిస్ట్ దగ్గరికి పెయిన్ వచ్చిన తర్వాతే తీసుకొని వస్తున్నారా? అది చాలా పెద్ద మిస్టేక్. హలో ఎవ్రీవన్. ఐయామ్ డాక్టర్ మేఘా ఫ్రమ్ సినెఫో డెంటల్, బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ బిఎన్ రెడ్డి నగర్ అండ్ మీర్పేట్. సో పిల్లల్ని డెంటిస్ట్ దగ్గరికి ఎప్పుడు తీసుకొని రావాలి? సో ఫస్ట్ టూత్ వచ్చిన తర్వాత లేకపోతే 1 ఇయర్ లోపు ఒకసారి ఖచ్చితంగా డెంటల్ చెకప్ అనేది చేయించాలి. సో ఎర్లీ విజిట్ వల్ల లాభాలేంటి? క్యావిటీస్ ఏమైనా వస్తున్నాయా అని ఎర్లీగానే డిటెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రతి టూత్ ప్రాపర్‌గా టైంకి బయటికొస్తుందా అనేది గూడా మనం ఎక్స్‌రేస్ తీసుకొని ఒకసారి చూడొచ్చు. అండ్ అలాగే పేరెంట్స్‌ని పిల్లల డెంటల్ కేర్ ఎలా చేయాలనేది గైడ్ చేస్తాం. సో మిల్క్ టూతే కదా ఇవి ఎలాగో పోతాయి అని మీరు ఎక్కువ పట్టించుకోవట్లేదా? ఇది చాలా పెద్ద మిత్. పాల పళ్ళనేవి పర్మనెంట్ పళ్ళకి స్ట్రాంగ్ బేస్. పర్మనెంట్ పళ్ళొచ్చే వరకు పాల పళ్ళని ప్రాపర్‌గా మనము కేర్ అనేది తీసుకోవాలి. సో పిల్లలకి పెయిన్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. రెగ్యులర్‌గా డెంటల్ విజిట్స్‌కి తీసుకొని రండి. పిల్లల్లో ఉన్న డెంటల్ ఫియర్ అనేది కూడా పోతుంది. అండ్ వాళ్ళు ఒక డెంటల్ చెకప్‌కి రెగ్యులర్‌గా హాబిట్ అవుతారు. హెల్తీ స్మైల్ అండ్ హెల్తీ డెంటల్ కేర్ అనేది చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ అవ్వాలి. బుక్ యువర్ పీడియాట్రిక్ డెంటల్ అపాయింట్మెంట్ అట్ సినెఫో డెంటల్ టుడే.